వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం మా పాపది భోగి పళ్ళ సెలబ్రేషన్స్ ఎలా చేశామో ఆ వీడియో చూపించబోతున్నాను. యాక్చువల్లీ భోగి ఫెస్టివల్ అవ్వంగానే నేను ఇది పోస్ట్ చేయాల్సింది. బట్ కాకపోతే నెక్స్ట్ డే సంక్రాంతి ఫుల్లు ఇంట్లో బిజీగా ఉండడము. ఆ తర్వాత నెక్స్ట్ వెడ్నెస్‌డే మేము తిరుమల వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నామండి. సో, ఈ బిజీ షెడ్యూల్ వల్ల ఈ వీడియో పోస్ట్ చేయడం కాస్త లేట్ అవుతోంది. సో, ఇంకా వీడియో విషయానికొస్తే పండగ రోజు మేమేమో మార్నింగ్ ఎర్లీగా లేసి భోగి మంట వేసుకున్నామండి ఇంటి దగ్గరే. 4 లేసాము. మా మదరు, అలాగే మా అక్క వాళ్ళ బాబు ట్యూషన్ కూడా వచ్చాడు. సో, అందరం కలిసి ఇక్కడ వేసుకున్నాము. ఆల్రెడీ అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వేసుకునేసి మళ్ళా ఇక్కడికొచ్చారండి. సో, భోగి అంతా సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్‌గా మేము శ్రీనివాసంకి వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్స్ అవి కట్టించుకొచ్చాము. ఆ తర్వాత ఫాస్ట్‌గా ఈ ఫంక్షన్ అరేంజ్‌మెంట్స్ అన్నీ చేసేసి ఈ విధంగా సింపుల్‌గా మా పాపకి భోగి పళ్ళు పోసేసాం. యాక్చువల్లీ మా బాబుకి కూడా పోసుండాల్సింది. బట్ తనకి ఏజ్ 8 ఇయర్స్. ఇంకా ఫస్ట్ టైమ్ ఎప్పుడు పోయలేదనమాట ఇప్పటి వరకు. అందుకోసం ఎయిత్ ఇయర్‌లో స్టార్ట్ చేయకూడదన్నారు. సో, నెక్స్ట్ ఇయర్‌కి 9 పెడుతుంది కాబట్టి అప్పుడు పోద్దాంలే అనేసని ఈసారి ఓన్లీ మా పాప వరకే పోసాము. ఆహ్, ఈసారేమంటే మా మమ్మీ, మా అక్క, నేను ముగ్గురము ఉండి చేసుకున్నామండి. ఆహ్, ఇంకా గ్రాండ్‌గా అయ్యుంటే ఇంక ఇంటి దగ్గర అందరిని పిలిచి చేసుండాల్సింది. బట్ ఓన్లీ ఇంటి వరకే చేసుకున్నామనమాట. ఫస్ట్ ఏమంటే ఈ విధంగా అన్నీ రెడీ చేసేసి గుగ్గులుంటాయి కదండీ! ఆ గుగ్గులన్నీ ముందు రోజే నానబెట్టేసి బాగా డ్రైగా ఆరబెట్టేసామనమాట. అందులో భోగిపళ్ళు, అలాగే చాక్లెట్స్, కాయిన్స్, ఫ్లవర్స్, అలాగే అక్షింతలు కూడా వేసాము. నెక్స్ట్ మేము ముగ్గురమున్నాం కాబట్టి 3 తాంబూలాలు రెడీ చేశాను. నార్మల్‌గా ముగ్గురు, ఐదుగురు ఆ విధంగా తాంబూలాలు ఇవ్వాలనమాట. సో, ఫస్ట్ ఈ విధంగా కృష్ణుడి ముందర తాంబూలం పెట్టాలి. మనం భోగిపళ్ళు పోసేది కూడా ఫస్ట్ కృష్ణుడికే పోయాలండి. కృష్ణుడికి ఫస్ట్ దిష్టి తీసినట్టు తీసి పోయాలనమాట. సో, కృష్ణుడికి పోసేసిన తర్వాత మళ్ళా పాప దగ్గరకొచ్చి ఫస్ట్ పాప కాళ్ళకి మొత్తం పసుపు పూసేసాము. అలాగే గంధంని తన చేతులకి, చెంపలకి పూసి, కుంకుమ పెట్టి, తలలో పువ్వు పెట్టి, ఈ భోగి పళ్ళను కూడా దిష్టి తీసినట్లుగా రైట్ సైడ్‌కి 3 సార్లు, లెఫ్ట్ సైడ్‌కి 3 సార్లు ఆ విధంగా తీసేసి పైనుంచి భోగిపళ్ళు పొయ్యాలనమాట. సో, ఈ పోసిన వీటిల్ని అంతా కింద పడతాయి కదండీ! వాటిని ఎవరు తినకూడదు, యూజ్ చేయకూడదు. అలాగే తీసి ఎక్కడైనా వాటర్ ఫ్లో అవుతుంది కదండీ! అలాంటి దగ్గర వెళ్లి వేసేసి రావాలనమాట. అంతేకాని చెత్తలో పడేయడం అలాంటివంతా కూడా ఏం చెయ్యకూడదు. సో, ఫస్ట్ నేను, మా హస్బెండ్ ఇద్దరం కలిసి పాపకి పోసాము. ఆ తర్వాత మా మదరు, నెక్స్ట్ ఏమో మా అక్క చేశారు. ఆ తర్వాత ఇదిగో మా పాప వాళ్ళ ముద్దుల అన్నలిద్దరు. పాపేమంటే ఇద్దరు అన్నలు ముద్దుల చెల్లనమాట. సో, ఇద్దరూ కలిసి బాగా పాపకి భోగిపళ్ళు పోసారు. సో, అన్నీ కొంచెం వింతగా అనిపించిందనమాట. అందుకని మా పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో, ఇద్దరు బాగా నలుగు పెట్టి, బొట్టు పెట్టి, భోగిపళ్ళు దిష్టి తీసి పోయడము, ఇద్దరంతో ప్రేమగా అక్షింతలేసి చాలా బాగా చేశారండి. సో, అందరం పోసేసాం కదా! కాబట్టి లాస్ట్‌లో ఈ విధంగా మనము ఎర్నీళ్ళు తీసామనమాట. సో, ఎర్నీళ్ళు దిష్టి తీసేలాగా అనమాట. యాక్చువల్లీ ఈ భోగిపళ్ళు ఎందుకు పోస్తామంటే చిన్న పిల్లలకి ఉన్న దిష్టి, పీడలు అన్నీ పోతాయని పోస్తారు. అది కూడా మనం 11 ఇయర్స్ లోపు ఉండే పిల్లలకి పోస్తాము. అండ్ స్టార్ట్ చేసేది కూడా ఆడ్ నంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చేలాగా స్టార్ట్ చేయాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బిలో 1 ఇయర్ అలా స్టార్ట్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా కంటిన్యూ చేసేయొచ్చు. బట్ అదే 2 ఇయర్స్, 4 ఇయర్స్ అలా ఈవెన్ నంబర్స్ వచ్చినప్పుడు స్టార్ట్ చేయకూడదు. ఓన్లీ కూడా ఇది మనం ఆడ్ నంబర్ ఆఫ్ ఇయర్స్‌లోనే స్టార్ట్ చేయాలి. సో, ఇవంతా అయిపోయి వాళ్ళ పాపని ఎర్నీలు తీసిన తర్వాత పైకెత్తేసాము. ఆ తర్వాత ఏమంటే ఈ విధంగా వచ్చిన ముత్తైదులకి కాళ్ళకి పసుపు రాయాలనమాట. సో, మా అమ్మకి, మా అక్కకి ఇద్దరికి కూడా నేను కాళ్ళకి నీట్‌గా పసుపు రాసేసాను. కాళ్ళకి పసుపు రాసి వాళ్ళకి తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలనమాట. అలా తీసుకోవడం వల్ల మనకు చాలా మంచిది. సో, నేను వాళ్ళిద్దరికీ పూసాను. నెక్స్ట్ ఇంకా నేనున్నాను కదా! నాకు మా అమ్మ పూసారు. ఇంకెవరైనా ఉండుంటే వాళ్ళకి కూడా చేసుండుండాలి. థర్డ్ పర్సన్ నేనే తీసుకోవాల్సొచ్చింది. ప్రెజెంట్ ఫెస్టివల్ కాబట్టి ఎవరు అవైలబుల్ లేవకపోవడం వల్ల యాక్చువల్లీ మాకిది అలవాటే అనమాట. నార్మల్‌గా మ్యారేజ్‌కి బిఫోర్ మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా అంతే. ఈ విధంగా ఏమన్నా ఇంట్లో చేరడము అలాంటివేదన్నా పూజలవి ఉంటే మనం ముత్తైదులకి వాళ్ళకి పిలిచి తాంబూలాలివ్వాలి కదండీ! సో, అలా ఇచ్చేటప్పుడు ఒకవేళ ఏదైనా ఒక పర్సన్ తగ్గారంటే
ఇంట్లో వాళ్ళకి వేరే వాళ్ళు ఇస్తారనమాట. సో, వేరే వాళ్ళంటే బయట వాళ్ళకి నేను మా మదర్ దగ్గరే తీసుకున్నాను. సో, ఆ విధంగా మొత్తం ముగ్గురికి తాంబూలాలు ఇచ్చినప్పుడు కంప్లీట్ అయిందండి. సో, ఈ విధంగా మొత్తం పీస్‌ఫుల్‌గా ఫినిష్ అయిపోయింది. ఆ తర్వాత ఏమంటే నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయింది. ఎందుకంటే కింద పడ్డ వాటినంతా చేత్తో మాత్రమే క్లీన్ చేయాలనమాట. నా వీడియో నచ్చితే లైక్